రాక్షసులు అంటే అప్పుడు రాక్షసులు అంటే ఎలా చెప్తారు మన పురాణాలు ఎలా ఉంటారు? రాక్షసులు అంటే మొత్తం తాడిచెట్టు అంత ఉంటారు, ఒక్కొక్కడు ఎంతంత పెద్ద పెద్ద లావు ఉంటారు, మనుషుల్ని ఏదో జంతికలు నవ్వులెట్టి నవ్వులేస్తారు అనమాట. అంతే కదా, రాక్షసులు అలా ఉంటారు కదా పెద్ద కూరలు. కానీ భూమి పుట్టినప్పటి నుంచి అటువంటి ఆకారంతో ఉన్నవాడు ఎవడు కూడా మనిషి అనేవాడు లేడు. అంటే అదంతా కూడా ఒట్టి బూటకం పురాణం. అదొందా? రాక్షసుల చేతుల నుంచి రక్షించడానికి ఏ దేవుడు రాలేదు, ఏ కాలంలోనూ రాక్షసులను ఎవరు కూడా చంపలేదు. రాక్షసులు అనేవారు భూమి మీద లేరు. మానవుని యొక్క చెడ్డ స్వభావాన్ని బట్టి వాడిని రాక్షసుడు అంటారు తప్ప వాడి ఆకారం మాత్రం డైనోసార్లాగా ఉండదు. డైనోసార్ల ఆకారాలు తెలుసా మీకు? అవి కొన్ని అస్థిపంజరాలు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు డైనోసార్లు అనేవి ఉండేవి, పలానా జీవులు ఉండేవి చెప్తున్నారు. మానవుని అస్థిపంజరం మాత్రం ఎన్నడూ ఎప్పుడు అంత పెద్ద పెద్ద అస్థిపంజరాలు దొరకలేదు. గొల్యోత్ అనేవాడు ఒకడు ఉన్నాడంట, ఆడి గురించి రాయబడి ఉంది బైబిల్లో. ఆడు 6 మూరల జానుడు, అంటే 10 అడుగుల పైనే.